సార్, రామ్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మిమ్మల్ని అడిగారు. కాంటాక్ట్ చేయమని నంబర్ ఇచ్చారు. నమస్తే, విశాఖ ఆల్ ఇండియా రేడియో. చెప్పండి సార్. హలో, నేను రాంప్రసాద్ని. స్టేషన్కి నన్ను కాల్ చేయమని నంబర్ ఇచ్చారు. అవును సార్. అలాగే. గుడ్ ఈవినింగ్ సార్. జగదాంబ సెంటర్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిందట, వెంటనే క్లియర్ చేయండి. గుడ్ మార్నింగ్. సరిగ్గా 4 గంటలకి ప్రెసెంట్ పాసింగ్ ఉంది. రాసావా? స్టీఫెన్ సార్ మీట్ అవ్వాలి. నేనే పెట్టాలి. సార్ ఏంటి? నమస్కారం సార్, నా ఏయ్, పేరు త్వరగా రాంప్రసాద్. వెళ్ళవయ్యా, నా మొహం కేసు దిక్కులు చూస్తావేంటి? వెళ్ళు. నేను రాంప్రసాద్ని. ఆ యాక్సిడెంట్ కేసేగా. ఆవిడెవరు? తను నా వైఫ్. ఇదెవరు? నేనే సార్. గుర్తుపెట్టారా? ఈ ఫోటో లైసెన్స్ లంగా ఓణి వేసుకున్నప్పుడు తీసింది. ఎక్స్పైర్ అయ్యి 2 ఏళ్లైంది. యాక్సిడెంట్ అయినప్పుడు సార్ ఎక్కడ ఉన్నారు? నేను కారులోనే ఉన్నాను సార్. ఇంట్లో వంట ఎవరు చేస్తారు? నేనే సార్. హౌస్ వైఫా? లేదు సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు, వంట చేస్తున్నారు. అయితే మరి సార్ ఏం చేస్తున్నారు? సార్, నేను ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తున్నాను సార్. ఇన్స్పెక్టర్ రామ్మూర్తి గారి ఫ్రెండా? ఆ రిపోర్టర్ ఇక్కడ అందరికీ ఫ్రెండే. ఇలా చూడమ్మా, ఇప్పుడు ఇది కేసు అయింది. ఆర్టీఐ క్రైమ్. ఈ నేరానికి 3 ఏళ్లు ఊతలు లెక్కెట్టాలని చట్టం చెప్తోంది. ఇకపై పత్రికలు, టీవీ, కోర్టు అన్ని మేము వెంటబడతాయి. మీరు మీ వంతుకి రేడియోలో ఒకసారి న్యూస్ చదివేయండి. స్టీఫెన్ సార్. నమస్తే సార్. జగదాంబ సెంటర్ లో ట్రాఫిక్ జామ్ అయింది సార్, 2 బళ్ళు నో పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాయి సార్. రికవరీ వ్యాన్ వెళ్ళింది సార్. ముందు మీరు అక్కడికి వెళ్ళండి స్టీఫెన్. ఎస్ సార్. నాకు తెలీదండి. నీకేం తెలుసని? నీ పేరు చెప్పాను మూర్తి, ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ప్రాబ్లం అది కాదు, నా వైఫ్ లైసెన్స్. అది ఎక్స్పైర్ అయ్యి 2 ఏళ్ళు అవుతోంది. అవును, ప్రాబ్లమే. మనం ఒక లాయర్ ద్వారా మూవ్ చేయడం మంచిదని నాకు అనిపిస్తోంది. బర్త్ డేటా ఎవరికి తెలుసు? మేడం గారి జాతకంలో ఒక డేటు, స్కూల్లో ఒక డేటు, ఇంటర్ సర్టిఫికెట్లో ఇంకొక డేటు. ఆవిడ ఎప్పుడు పుట్టారో ఆవిడకే తెలీదు. ఇప్పుడు హెయిర్ కలరింగ్ చేయించుకుని మళ్ళీ 2nd ఇయర్ చదవబోతోంది. అబే లేదు మూర్తి, ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు నేను టూరిస్ట్గా కూడా ఎక్కడికి వెళ్ళలేను. ఐర్లాండ్ వెళ్లే ఆశలు వదిలేసుకున్నాను మూర్తి. ఒంటరిగా ఐర్లాండ్ వెళ్తున్నానని ఎక్స్పైర్ అయిన లైసెన్స్ ఇచ్చి నా మీద పగ సాధిస్తున్నావా? అయ్యో, అది ఎక్స్పైర్ అయిన విషయం నాకు తెలియదని మాత్రం చెప్పుకో. నిజంగా తెలీదండి. లైసెన్స్ తీసుకోవడంతో సరి, ఆ తర్వాత ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. నాకు ఇచ్చే ముందు కూడా నువ్వు దాన్ని వెరిఫై చేయలేదా? లైసెన్స్ కూడా ఎక్స్పైరీ ఉంటుందని తెలీదు. నా మాట నమ్మండి. నాకు తెలీదు అనే ఒక్క మాట నేర్చుకుని ఈ లోకంలో సంతోషంగా జీవించే ఏకైక వ్యక్తి నువ్వే. నేను ఫారెన్ కి వెళ్లకుండా నువ్వు వండి పెట్టేది తింటూ నీ మొహాన్ని చూస్తూ ఇక్కడే వండిపోవాలి, అంతే కదా? ఇన్నేళ్లలో మీ మాట ఎప్పుడైనా కాదన్నానా? మీకు ఎదురు చెప్పానా? ఐర్లాండ్ కి వెళ్దామని మీరు అన్నప్పుడు వయసైన అత్తయ్య మావల్ని ఒంటరిగా వదిలి వెళ్లడం బాగోదు, మీరు మాత్రం వెళ్ళండని చెప్పింది నేనే కదా. మీరిలా మాట్లాడొచ్చా? మనం హ్యాపీగా బతకాలన్న కోరిక నాకు మాత్రం ఉండదా? తప్పకుండా ఉంటుంది. రాణి కొన్న చీర కంటే నీ చీర కాస్ట్లీగా ఉండాలి. ఆఫీస్ అయిపోయిన తర్వాత గిరిజతో కలిసి పావు బాజీ తినాలి. ఇవన్నీ నువ్వు ఎంజాయ్ చేస్తూ చెప్తుంటే నేను ఇకిలించుకుంటూ ఊగొట్టాలి. ఇలాంటివి చాలా ఉన్నాయిలే. నేను మీకు నచ్చలేదా? నీ వల్ల నాకు నేనే నచ్చడం లేదు. చక్కని జీవితానికి వేరే అర్థం ఉంది. ఉదయం 7ంటికి అర్జెంటుగా టిఫిన్ మెక్కి, మధ్యాహ్నం భోజనాన్ని పొద్దునే టిఫిన్ బాక్సులో కుక్కేసుకుని, రాత్రి కేవలం 4 చపాతీలతో రోజంతా కాలక్షేపం చేసి వారంలో వచ్చే ఒక్క ఆదివారం కోసం ఎదురు చూస్తూ జీవితంతో అయిష్టంగా బతికేమంటావు. నాకు చక్కటి ఏరియాలో మంచి ఇల్లు ఉండాలి. చక్కటి అట్మాస్ఫియర్ లో పాప పెరగాలి. చుట్టుపక్కల ఉన్న నైబర్స్ బాగుండాలి. అందరి వైఫ్లు ఎలా డ్రెస్ చేసుకోవాలో నేర్పిస్తున్నారు.
అనౌన్స్మెంట్ సరిగ్గా లేకపోయినా, మోడరేషన్ బాగా రాకపోయినా ఒకరికొకరు హెల్ప్ చేస్తూ కరెక్ట్ చేసుకుంటున్నారు. ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. నేను దానికి నోచుకోలేదే. రాజకీయాలు లేవు, స్పోర్ట్స్ లేదు, సాహిత్యం లేదు. టైంకి ఇంటికి వచ్చి చావాలి. లేట్ అయితే 4 మెసేజ్లు, 7 ఫోన్ కాల్స్. దేనికోసం? వంకాయ రేటు పెరిగింది, టమాటాల రేటు తగ్గింది, స్కూల్ ఫీజు కట్టాలి అని డిస్కస్ చేయడం కోసం. నా జీవితం దీనికే అయిపోతుంది. ఇవన్నీ నేను ఇంటికి వచ్చిన 14 ఏళ్ల తర్వాత చెప్తున్నారు. నా సంతోషం కోసం ఇదంతా చేశానా? అత్తయ్యని మామయ్యని బాగా చూసుకోవాలన్న బాధ్యత నాకుంది. నిన్నే వండానో, రేపే వండాలి, ఇవాళ ఏం చేయాలి, ఇవన్నీ నాకు ముఖ్యమే. బడ్జెట్ లో సంసారం చేసే వాళ్ళకి వంకాయల టమాటాల ధర ఇంపార్టెంటే. ఒక్క మిరపకాయ ఎక్కువ పెడితే, కొంచెం ఉప్పు ఎక్కువైతే వాళ్ళు విసిరి కొడతారుగా. అయితే వంట మనిషిని పెట్టాలంటావా? వద్దు, హోటల్ నుంచి ఆర్డర్ చేసుకుందాం. ఇకపై నువ్వు వంట చేయక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నారు? నాకు కోరికలున్నాయి, కలలున్నాయి. కలలా? ఏమిటండి తమరి కలలు? కళ్ళు మూసుకుని నిద్రపోతే అందరికీ కలలు వస్తాయి. అవి కావు. ఫ్యూచర్ ని ముందు చూపుతో చూడగలిగే విషన్ కావాలి. అలాంటి కలలు కనాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. అలాంటి కలలు ఈ మొహానికి చచ్చినా రావు. తీసి తగలడవే. హలో, అవును, ఏంటి ఎప్పుడు? సరే, కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారు. పొద్దున్న 10ంటికి రమ్మంటున్నారు. నువ్వు వెళ్ళిరా, నాకు రావడం కుదరదు. నాకు వేరే పనుంది. అన్నీ సాల్వ్ అయ్యాయి నాన్న, ఇంకే సమస్య లేదు. అమ్మా, హ? మేమంతా తినేశాం. అత్తయ్య తలనొప్పిగా ఉందని పడుకుంది. టేబుల్ మీద చపాతీలు చేసి ఉంచింది. తిని పడుకోండి. అలాగే మావయ్య. వాళ్ళు ఏదైనా అడిగితే ఏం చెప్పాలో కూడా తెలీదు. తెచ్చుకుంటేనే భయంగా ఉంది. మీరు రండి ప్లీజ్. ఇంకా భోంచేలేదా? ఇక్కడేం చేస్తున్నారు? ఏదైనా సమస్యరా? అది యాక్సిడెంట్ కేసు గురించి కమిషనర్ ఆఫీస్ కి రమ్మన్నారు. ఆ, ఒకదాన్ని వెళ్ళాలంటే భయంగా ఉంది. ఒకదాని ఎందుకు వెళ్ళటం? సార్కి ఏం పనుందట? ఇదేమన్నా చిన్న పిల్ల వేలు పట్టుకుని తీసుకెళ్ళడానికి? ఇది వెళ్ళొస్తుందిలేండి, మీరు వెళ్ళండి నాన్న. వెళ్లేది కళ్యాణ మండపానికి కాదురా, పోలీస్ స్టేషన్ కి. తప్పు చేసింది నువ్వు, తను కాదు. నే వస్తాను పదమ్మా. ఆ విషయం నాకు తెలీదా? ప్లీజ్ వెళ్ళండి, వెళ్ళండి నాన్న. రేయ్, మనసాక్షి లేకుండా మాట్లాడతావేంట్రా? తల్లి తండ్రి లేని పిల్లరా తను. అదే సమస్య. దానికి లేకపోవడమే సమస్య. నాకు అందరూ ఉండడమే సమస్య. ఒరేరా. నాన్న ప్లీజ్, ఇది నా పర్సనల్ మ్యాటర్. ఇందులో మీరు జోక్యం చేసుకోకండి. లోపలికి వెళ్ళండి. సార్, ఎస్ సార్, సిఐ గారికి ఇన్ఫార్మ్ చేశాను సార్. ఓవర్ సార్. సార్, అలాగే సార్. ఓకే సార్, కమిషనర్ గారిని కలవాలి. ఉంటాను సార్. మీరెవరు? వసంతి రాంప్రసాద్. ఓ, అక్కడ వెయిట్ చేయండి. ఎల్లుండి మీ ప్రోగ్రామ్ ఏంటో చెప్తారా? వర్కింగ్ డే సార్. ఆఫీస్ ఉంది. ఇంకా ఇంకేం లేదు సార్. అయితే ఆ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళొద్దు. డోంట్ వరీ, లీవ్ పడకుండా మేం చూసుకుంటాం. మృదుల మీ అమ్మాయేనా? అవును సార్. 2 రోజులకు ముందు స్కూల్లో జరిగిన ఫంక్షన్లో ఒక ముఖ్యమైన విఐపిని మీ అమ్మాయి మృదుల ఒక ప్రశ్న అడిగింది. దానికి ఆయన సమాధానం చెప్పడానికి బదులుగా ఈ ప్రశ్న నీకు ఎవరి మూలంగా తెలుసు అని అడిగారు. అందుకు మీ అమ్మాయి మా అమ్మ చెప్పింది అంది.
ఆయన మిమ్మల్ని గౌరవించడానికి స్పెషల్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎల్లుండి పొద్దున సరిగ్గా 8ంటికి తాజ్ హోటల్లో ప్రెసిడెంట్ మీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. దానికి సంబంధించిన ఇన్విటేషన్ మీకు ప్రాపర్ గా వస్తుంది. రేపు ఈవినింగ్ 4 o'clock అఫీషియల్ వెహికల్స్ మీ ఇంటికి వస్తాయి. సెక్యూరిటీ రీజన్స్ కోసం రేపు రాత్రి నుంచే మీరు తాజ్లో స్టే చేయాల్సి వస్తుంది. మీకు తోడుగా కావాలంటే ఎవరైనా ఒకరు రావచ్చు, కానీ ప్రెసిడెంట్ మీట్ అవబోయేది మిమ్మల్ని మాత్రమే. సో బీ ప్రిపేర్డ్ టుమారో బై 4 o'clock. సార్, యాక్సిడెంట్ కి సంబంధించి 5ంటికి రేపు ఇందిరానగర్ స్టేషన్ కి ఇన్స్పెక్టర్ రమ్మన్నారు. ఆ కేసు గురించి మాకు ఆల్రెడీ తెలుసు. ఇంకొద్దిసేపట్లో దట్ కేసు విల్ బి సెటిల్డ్ ఆన్ కంప్లీట్లీ. అది మేం చూసుకుంటాం. యు జస్ట్ ఫర్గెట్ అబౌట్ దాట్. ఇక ఏ విషయమైనా మీరు మాకు తెలియపరచాలి. యు ఆర్ అండర్ ఆ ప్రొటెక్షన్. బికాస్ ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ అ స్పెషల్ గెస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సరిగ్గా విన్నావా? పంచాయతీ ప్రెసిడెంట్ ఏమీ కాదు కదా. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కావాలని కమిషనర్ చెప్తారా? తెలివి తక్కువ. అయితే ప్రెసిడెంట్ మీరు అడగమనలేదా? తన స్కూల్ కి ప్రెసిడెంట్ వస్తున్న సంగతే నాకు తెలీదు. కాదే, నువ్వు మృదులకి ఏదైనా పొడుపు కథ నేర్పించుంటావు. అది అలాగే ఆయన అడిగి ఉంటుంది. పాపం వణికిపోయి ఉంటారు. ఎవరు? ఇండియన్ ప్రెసిడెంట్ నిన్ను రేయ్, ఎలాగో ఈ మ్యాటర్ లీక్ అయిపోతుంది. టీవీ పత్రికల వాళ్ళతో ఈ వీధి నిండిపోతాం చూడండి. ఇంటర్వ్యూ అప్పుడు నేను కూడా ఉండొచ్చుగా. నువ్వెందుకే? 40 ఏళ్లుగా టీవీనే చూస్తున్నానుగా, నేను టీవీలో కనిపించేది ఇప్పుడు. ముందు అసలు ఇంటర్వ్యూ ఇవ్వకూడదని కమిషనర్ చెప్పారు. ఒకవేళ ఇచ్చాను అనుకోండి, మృదు ఏం అడిగిందో నాకు తెలీదే. అవును, స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. మృదుల రాని. ఇదే రాష్ట్రపతి భవన్, ఆయన ఉండే చోటు. అబ్బా, సొంతిల్లంటారా అద్దిల్లంటారా? గవర్నమెంట్ ఇల్లు, అద్దె లేదు. అదెలా బావగారు? గవర్నమెంట్ క్వార్టర్స్ అన్నాక కాస్తైనా అద్దుండాలి కదా. ఆ, ఇదిగో తమరి చేతులతో టీ తాగాలనుంది. లోపలికి వెళ్ళి పెట్టండి. సరే. వెళ్ళండి. నేను స్కూల్ చదివే రోజుల్లో టూర్కి వెళ్ళినప్పుడు రాష్ట్రపతి భవన్ ని దూరం నుంచి చూశాను. లోపలికి వదలలేదు మమ్మల్ని. ఆ రాష్ట్రపతిని నువ్వు మీట్ అవుతున్నావా? అవును, నీతో ఎవరు వస్తున్నారు? నేను వెళ్ళను బాబు. ఆయన ఒంటరిగా కూర్చొని టిఫిన్ తినమనండి. మీరు వెళ్ళకపోతే బ్లాక్ క్యాట్ కమాండర్స్ పంపిస్తారు. నిన్ను టీ పెట్టమని లోపలికి పంపించాలా? ఏదోటి వాగుతావు. దేశంలో ఉన్న మొత్తం జనాభాలో 10 మందికేనమ్మా ఈ అవకాశం దక్కుతుంది. ఈ అవకాశాన్ని వదులుకోకమ్మా. కానీ ఆ క్వశ్చన్ అది అమ్మా, ప్రెసిడెంట్ ని నువ్వు ఏమని అడిగావు? అదేంటో చెప్పు మృదు. ప్రెసిడెంట్ నన్ను కలవాలన్నారట. ఏ మృదు, ముందు నీ కోపం నటించి ఏ అడిగేవో చెప్పి తగలడు. సరే, నువ్వు నాతో మాట్లాడక్కర్లేదు, నేను నీతో మాట్లాడను. నువ్వు ఏం అడిగావో చెప్తే చాలు. నన్ను అడిగితే నేనా ప్రశ్న అడగలేదనేస్తాను. మృదులానే అడిగిందని ఇరికిస్తాను. అప్పుడేం చేస్తావు? నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఈ క్వశ్చన్ మా అమ్మదే, నేను ఖచ్చితంగా ప్రూవ్ చేయగలను. సరే, కాంప్రమైజ్ అయిపోదాం. నేను ప్రెసిడెంట్ తో మాట్లాడి ఐర్లాండ్కి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాను. నువ్వేం అడిగావో చెప్పవే. 13 ఏళ్ళు అవుతోంది. జడేసుకోవడం చేత కాదు, యూనిఫామ్ ఆయన చేసుకోవడం రాదు. అమ్మ బొమ్మను వస్తావు కదా, ఆయన బాక్స్ ని మూతి మీద రాస్తాందా. నా కడుపును చెడబుట్టావు కదే.
నేను రాసిచ్చిన క్వశ్చనే కదా నువ్వు ప్రెసిడెంట్ ని అడిగావు. ద రోల్ ఆఫ్ రేడియో ఇన్ బిల్డింగ్ ఆ నేషన్. దాని స్కూల్లోనే రిజెక్ట్ చేశారు. ఓ ఎక్కడ పెట్టిన అర్థం కావట్లేదే. ఇది చూడండి. ఆ వాణిరాణి సీరియల్లో వాణి ఒక చీర కట్టుకొస్తుంది. వసంతి? ఆ, బాగున్నావా? ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. టీవీలో చూశాను, చాలా సంతోషం. నా స్టూడెంట్ అని అందరికి చెప్పి నేను టైడ్ అయిపోయాను. మీరు టైడ్ అయిపోయారా? ఇదిగో చెప్తే ఆ చీర, ఎవరు నమ్మరు. ఆ చీర చూపించు. మన ఇద్దరు ఒక ఫోటో తీసుకుందామా? ఒక ఫోటో తీసి పెట్టమా? థ్యాంక్ యూ. ఎవరనుకున్నావు? నా కోడలు. మీరు వసంతి మేడం కదూ? అవును మ్యామ్, మీతో కలిసి మేము కూడా ఒక ఫోటో తీసుకోవచ్చా ప్లీజ్? థ్యాంక్స్. హే దీపా, ఇట్లా నువ్వు వెళ్ళు, నా కోడలు. కంగ్రాట్స్ మ్యామ్. మీ డాటర్ ఏమడిగారు? ఫోటో చూపించు. అది సస్పెన్స్, సెక్యూరిటీ రీజన్స్. ఎవరేవిడ గంట సేపటి నుంచి ఉన్న చీరలని కింద పడేసి ఫోటోలు తీసుకుంటుంది? తులసమ్మా, షాపులో కుర్రాన్ని పిలవండి. అయ్యా, ఆవిడ నాకు తెలిసినావిడే. ప్రెసిడెంట్ ఆవిడ కలవాలని పిలిపించారంట. పేపర్లోనూ టీవీలోనూ వచ్చిందిగా. అలాగా? అవునయ్యా. గొప్ప వ్యవహారం. సరే, ఫోటోలేగా తీసుకుని పర్లేదు.